హాయ్ అండి, జై శ్రీకృష్ణ. అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే ఆ భగవంతుని దయ వల్ల చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఆ కృష్ణయ్యని. ఓకే, ఇప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి వీడియోస్కి, షార్ట్స్కి. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్స్ అండి. మన ఛానల్ వచ్చేసి 50+ అయిపోయింది. అది మీ అందరి సపోర్ట్ వల్లనే. నేర్చుకోవాలనే తపన మీలో ఉంది కాబట్టి నన్ను ఇంతగా ఆదరించారు. నేర్పించాలనే కోరిక కూడా, అంటే నా ధ్యేయం, ప్రతి ఒక్కరూ తెలియని వాళ్ళు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి డబ్బులు లేక బయటికి వెళ్ళలేక సతమతం అవుతూ ఎలా అని బాధపడే వాళ్ళు, ఇంకా కొన్ని అర్థమయ్యి కొన్ని అర్థం కాక అలా కూడా కొందరు ఉంటారు. కస్టమర్స్ తోటి ఎన్నో మాటలు పడ్డ వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే 30 ఏళ్ల సర్వీస్లో, 30 ఏళ్ల అనుభవంలో నేను చాలా చవి చూశాను ఇలాంటివి. సో ప్రతి ఒక్కరికి కూడా ప్రాబ్లం లేని మనిషి ఉండడు. ఏదైనా సరే ఒక అనుభవం ఉన్న వ్యక్తితోటి తెలుసుకుంటేనే అది అందరికీ ఉపయోగపడుతుంది. అనుభవం లేకుండా చెప్పే ఏ పని కూడా అది ఉంటుండొచ్చు, ఉపయోగపడుతుండొచ్చు, కానీ అనుభవంతో చెప్పిన వాళ్ళకి ఎదురు దెబ్బలు ఎలా తాకాయి, ఎలా ఎదుటి వాళ్ళు ఫేస్ చేసే విధానం ఎలా ఉంటుంది ఫ్యూచర్లో, ఇంకా ఎలాంటి మార్పులు చేస్తే, ఎలాంటి టిప్స్ చెప్తే వాళ్ళు సర్దుకోగలుగుతారు అనేటివి కొన్ని అనుభవం ఉన్న వాళ్ళ దగ్గరనే తెలుసుకోవాల్సి వస్తుంది. సో అందుకే ఎక్కువగా నేను వాడే టిప్స్ మటుకు మీకు చెప్తున్నానండి. నాకు వచ్చిన విద్య ఓ 10 మందికి నేర్పించాలనే ఇంటెన్షన్ తోటే నేను ఈ ఛానల్ని అయితే ఓపెన్ చేశాను. సో సాధ్యమైనంత వరకు నేర్పించడానికి ట్రై చేస్తున్నాను. దయచేసి సహకరించే వాళ్ళు సహకరించండి. ఒకవేళ నచ్చని వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, కానీ వేరే విధంగా మాత్రం అనుకోవద్దు. ప్రతి ఒక్కరికి కూడా నేను పాజిటివ్గానే నేను రిప్లై ఇస్తున్నాను. సో దయచేసి ఎవరినైనా నా కటింగ్ వల్లనే కానీ, నా మాటల వల్లనే కానీ ఇబ్బంది పెట్టుంటే సారీ అండి. ఒకవేళ మీకు నా కటింగ్ అర్థం కాకపోతే అర్థం కాలేదని క్లియర్గా చెప్పండి. అర్థమైతే మటుకు అది కూడా క్లియర్గా చెప్పండి. ఎందుకంటే అర్థమవుతుంటే నేను ఇంకా మన కటింగ్ని ఇంప్రూవ్ చేస్తాను. ఒకవేళ అర్థం కాలేకపోతే ఎక్కడ అర్థం కాలేదో తెలుసుకొని మరీ ఇంప్రూవ్ చేస్తాను. అదే అనమాట. సరే, ఈ సోదంతా ఎందుకు, ఇప్పుడు బ్లౌజ్ కటింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఓకేనా? ఈరోజు హైనెక్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి అనేది అయితే మీకు చూపిస్తాను. బిగినర్స్ అయితే చాలా శ్రద్ధగా వినండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మీకు స్కిప్ చేస్తే ఆ స్కిప్ చేసిన దగ్గరనే ఒక పాయింట్ అనేది మీకు మిస్ అయిపోతుండొచ్చు. అందుకే స్కిప్ చేయకుండా మటుకు వీడియోని చూడండి. నచ్చితే మటుకు తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ అయితే చేయండి. ఓకేనా? మరి హై నెక్ బ్లౌజు ఈ సైజు ఎంత సైజో మనం ఇప్పుడు కొలుచుకొని, ఎలా కొలుచుకోవాలి, ఎలా హైట్ తీసుకోవాలి, ఎలా ఈ సైజ్ బ్లౌజు హై నెక్ కట్ చేయాలి అనేది మీకు చెప్తాను. ఏ పాయింట్స్ తీసుకోవాలి, ఏ పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటివి కూడా మీకు నేను చెప్తాను. ఓకేనా? మరి క్లాస్లోకి వెళ్ళిపోదాము. ఇదిగోండి, ఇది బ్లౌజ్ వచ్చేసి హై నెక్ బ్లౌజ్. ఇది మనం కుట్టిన బ్లౌజే అండి. కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇదిగోండి, దీనికి షోల్డర్ జారే ప్రసక్తి అయితే ఉండదు. నెక్ వచ్చేసి మంచిగా నీట్గా ఇలా రౌండ్గా, అండ్ హ్యాండ్స్ కూడా మంచి షార్ట్ హ్యాండ్స్, బ్యాక్ హై నెక్. ఓకే, ఇప్పుడు ఈ బ్లౌజ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఈ బ్లౌజ్ని నేనైతే చెప్తున్నాను. ఓకేనా? ఇదిగోండి, ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ సైజుని ముందట హుక్స్ పెట్టుకున్నాం కదా, హుక్స్ పెట్టుకొని ఈ చంక నుండి ఈ చంక వరకు చెస్ట్ ఎంత ఉంది అనేది కొలుచుకుందాము. ఎంత ఉందండి? ఇది 18.5 ఉంది. ఇలా కొంచెం ఇది సాగే క్లాత్ అయితే కొంచెం ఇలా పట్టేసుకోవాలండి, ఎందుకంటే ఆ బ్లౌజ్ మరి చిన్నగా అయిపోతే కష్టం అవుతుంది కాబట్టి. చూడండి, ఇది మరి ఎక్కువగా సాగట్లేదు, ఎక్కువగా నార్మల్గానే ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ బ్లౌజ్ వచ్చేసి 19 అంటే 19 38 అని ఎలా చెప్తున్నారు అంటే, ఇది బ్యాక్ పార్ట్ 19 వచ్చిందండి, ఈ ఫ్రంట్ పార్ట్ కూడా 19 ఉంటుంది కదా. సో 38, 38. ఇప్పుడు మనం ఇలా హాఫ్ వేసుకుంటున్నాం అంటే ఇది బ్యాక్ పార్ట్ ఒక్కటే 2 పొరలు వేసుకొని కట్ చేస్తున్నాం కాబట్టి
ఇది ఇలా వేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఇది ఎన్నో పార్టు? 1, ఇది 2, ఇది 3, ఇది 4. అంటే ఇప్పుడు 4వ పార్ట్కి 19 అని అంటే 4 పార్ట్లను 38 అంటే 4 పార్ట్లను చేసుకోవాలి. అంటే ఇప్పుడు 19 అంటే 2 పార్ట్లను చేసుకోవాలి. అంటే ఎంత ఉంది? 9.5. ఓకే, ఇదిగోండి మీకు ఇంగ్లీష్లో చెప్తాను, 9.5 అనమాట. అయితే ఇప్పుడు మనం ఇలా 2 బొద్దు పాటలని ఇలా వేసుకోవాలి. అంటే కోర్ అంటారు కదా, ఈ కోరు ఇలా వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు 1/2 ఇంచు మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుంటున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ మెజర్మెంట్ మీకు చెప్తున్నాను. ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచు ఖర్చుకైతే వేసుకోవాలి. అది ఎక్కడ అంటే ఇక్కడ ఉంటుంది కదా ఖర్చు, వీపు ఈ కింది భాగంలో అనమాట ఇది. ఓకే, ఈ కింది భాగంలో ఖర్చు ఒక 1/2 ఇంచ్ తీసుకొని ఈ విధంగా నేను ఒక లైన్ అయితే స్ట్రైట్ గా తీసుకున్నాను. ఆ తర్వాత బ్లౌజుకి లెంత్ ఎంత ఉంది? చెస్ట్ అనేది 38 సైజ్ ఇది. ఓకే, 38 సైజు ఇది. 4 అంటే 9.5 వస్తుంది మనకు 1 పార్ట్. ఓకే, ఇప్పుడు మనం హైట్ తీసుకుందాం. ఇదిగోండి బ్లౌజ్ హైట్ వచ్చేసి ఎప్పుడైనా ఇక్కడ నుండి తీసుకోవాలండి. నెక్ నార్మల్ బ్లౌజ్ అయితేనేమో మనకి ఏడైతే నెక్ ఎండ్ అవుతుందో అక్కడ తీసుకోవాలి. ఇది కూడా ఎక్కడ నెక్ అయితే స్టార్ట్ అవుతుంది, ఇదిగోండి ఇక్కడ నుండి కరెక్ట్ ఈ డాట్ పాయింట్ ఎక్కడ ఉంది ఆ డాట్ పాయింట్ వరకు మనం నెక్నైతే ఈ విధంగా చూసుకోవాలి. ఎంత ఉందండి? 14.5 ఉంది. అంటే ఇక్కడ నుండి 14.5 ఇలా తీసుకొని స్ట్రైట్ గా ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకు బ్లౌజ్ వాళ్ళది లెంత్ అనమాట. ఇక్కడ ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు బ్లౌజ్ లెంత్ అయిపోయింది. సైజ్ వచ్చేసి 38, 38. ఈ హైట్ వచ్చేసి 14.5. ఓకే, 14.5 వచ్చేసింది ఇది. అయితే ఇప్పుడు ఈ రెండిటికి మిడిల్లో మనకు చెస్ట్ ఉంటుంది. హైట్ భాగంలో కదా, మిడిల్ భాగంలో చెస్ట్ ఉంటుంది. అంటే 9.5 ఈ చెస్ట్ మార్కింగ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఓకే, ఇలా ఎందుకు వేసుకున్నాను అంటే ఫిట్టింగ్ కుట్టు ఇలాగే ఉంటుంది, ఇలా ఉండదు కాబట్టి. ఒకవేళ ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ఇలా వేస్తుంటారు, అలా వేసుకోవద్దు. మన కుట్టు లైన్ ఏ విధంగా మనం కుడుతున్నామో లైన్ అదే విధంగా లైన్ వేసుకోవాలండి. కుట్టు ఈ విధంగా వచ్చింది, ఇప్పుడు ఈ కుట్టు ఈ విధంగా వస్తుంది భుజం పైన కుట్టు, అందుకే ఇలా వేసుకున్నాను. ఇప్పుడు ఫిట్టింగ్ కుట్టు ఎలా వస్తుంది? ఇలా వస్తుంది కాబట్టి నేను ఇలా వేసుకున్నాను. ఈ నడుం భాగం కుట్టు ఎలా వస్తుంది? ఈ విధంగా వస్తుంది కాబట్టి ఈ విధంగా వేసుకున్నాను. మనకు సంబంధం లేకుండా మనం మార్కింగ్ వేసుకుంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం. అందుకే ఇప్పుడు ఈ విధంగా నేను మార్కింగ్ వేసుకున్నాను. ఇదిగోండి, ఇక్కడ నుండి 2 ఇంచెస్ ఖర్చుకి తీసుకోవాలి. ఇక్కడ కూడా మనము ఇలాగే లైన్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకు చెస్ట్ పార్ట్ అయిపోయింది, హైట్ పార్ట్ అయిపోయింది. మనకు ఇప్పుడు షోల్డర్ కావాలి, చంక కావాలి. అంటే మనకి వీళ్ళ షోల్డర్ ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇది కుట్టిన బ్లౌజ్ కాబట్టి ఇదిగోండి ఈ విధంగా చెస్ట్ని తీసుకోవాలి. ఇలా ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఖర్చుతో కలిపి మనకు 15 ఇంచులు ఉంది. 15 ఇంచుల దగ్గర మనం ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కుట్టు భుజం కుట్టు కూడా మనం ఇట్లా కట్ చేయాలి కాబట్టి ఇలా వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఈ విధంగా. ఓకే, ఇక్కడ ఎంత ఉంది? 15 ఇంచులు ఉంది, అంటే 7.5. ఇలా ఫుల్ 15.5 ఉందండి. 15.5 వేసుకోవాలంటే ఇంతవరకు వస్తుంది. మనం దీన్ని హాఫ్ చేస్తున్నాం కాబట్టి 1/2 ఇంచ్ వేసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడి వరకు. ఓకే, ఖర్చుతో సహా నేను తీసుకున్నాను కాబట్టి 15.5 వచ్చింది. ఇప్పుడు నెక్ పార్ట్, హై నెక్కి నెక్ పార్ట్ 3 ఇంచెస్ పెట్టుకోవాలండి. 3 ఇంచులు పెట్టుకోవాలి. అంటే ఈ సైజు 38 కాబట్టి 3 ఇంచులు పెట్టుకుంటున్నాను. అదే 30, 32, 34 కాదు 32, 30, 28కి పావు తక్కువ 2 ఇంచులు, పావు తక్కువ 3 ఇంచులు పెట్టుకోవాలి. ఓకే, అంటే 2.75 పెట్టుకోవాలి. ఇప్పుడు నేను 3 ఇంచెస్ దగ్గర మార్క్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఒకవేళ 40 సైజు, ఒకవేళ ముందు నెక్ బ్రాడ్గా కావాలి మాకు అనుకున్న వాళ్ళు, ఇప్పుడు హెవీ ఫ్రంట్ బ్రాడ్గా వచ్చేస్తుంది, బ్యాక్ వచ్చేసి హైక్ ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళకు కూడా 3.5 పెట్టుకోవచ్చు, 3.25 పెట్టుకోవచ్చు, 3.75 పెట్టుకోవచ్చు. ఓకే, ఎందుకంటే కొంచెం బ్రాడ్ కావాలి అనుకునే వాళ్ళకి. దీనికి మాత్రం 3 ఇంచెస్ తీసుకున్నాను నేను. ఇక్కడ నుండి 2 ఇంచెస్ దగ్గర నేను ఇలా మార్క్ పెట్టుకుంటున్నాను. అంటే ఖర్చుకి వదిలిపెట్టి, ఖర్చుతో సహా 2 ఇంచెస్, ఖర్చుకి వదిలిపెడితే
1.5 ఇంచ్ దగ్గర. మనకు ఈ నెక్ కూడా వెనకాల క్లోజ్డ్ గా ఉండాలి అనుకుంటే హైట్ తీసుకోవచ్చు. వెనకాల నాకు నెక్ పట్టేసినట్టుగా ఉంటుందండి అనుకుంటే మటుకు ఒక 1/2 ఇంచ్ పట్టేసినట్టుగా ఉండకూడదు అనుకుంటే ఒక 1/2 ఇంచ్ ఇంకా కిందికి తీసుకోవాలి. అంటే మాక్సిమం ఒక 2.5 తీసుకోవచ్చు. 2.5. ఓకే, ఇప్పుడు ఇది ఒక బాక్స్ లాగా తీసుకుందాం. ఇప్పుడు ఈ బాక్స్ వచ్చేసి మనకు ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకు ఇలా బ్రాడ్ గా మన నెక్ ఎలా ఉంది చూడండి. మన నెక్ ఫ్రంట్ నెక్ ఎలా ఉంది, ఈ పొజిషన్ లో ఉంది. అంటే మనం దీన్ని ఎలా తీసుకోవాలి, ఈ రౌండ్ని ఎలా తీసుకోవాలి, ఇలా తీసుకుంటే అలా రాదు, ఇలా తీసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే బ్రాడ్ అనేది ఈ విధంగా మనకు ఇలా వచ్చేస్తుంది. ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా మనం రౌండ్ తీసుకోవచ్చు ఇలా. ఓకే, సో మనం తెలియకుండా ఏం చేస్తామంటే ఇది మూల వచ్చింది కదా, ఈ రౌండ్ని మనం ఈ విధంగా తీసుకుందాము అని అనుకుంటాం. కానీ ఇది రాంగ్ అండి, ఇది రైట్. ఈ విధంగా తీసుకోవాలి. ఓకేనా, ఇది ఎంత తీసుకున్నాను, ఇది 1.5, ఇది 3, ఈ టోటల్ షోల్డర్ 7.5. ఓకే, ఇప్పుడు ఏ హై నెక్ కైనా సరే అండి, మనం ఇక్కడ ఫుల్ షోల్డర్ ఇలా వేసుకుంటే ఇలాగే కట్ చేసామనుకోండి, మనకు భుజం దగ్గర అంటే ఈ ప్లేస్లో ఇలా నిక్కినట్టులా వస్తుంది. ఎందుకంటే మన బాడీ ఎలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. మన బాడీ వచ్చేసి చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇది నెక్ వచ్చినప్పుడు బాడీ ఈ విధంగా ఉంటుంది. ఇలా ఉండదు కదా, ఇలా స్ట్రైట్ గా ఉండదు కదా, భుజాలు అనేటివి ఏటవాలుగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూడా మనం ఆ విధంగానే తీసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచు ఇలా కిందికి వేసుకొని, ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ ఇలా కిందికి వేసుకొని ఇలా మనం ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఏటవాలుగా మన షోల్డర్ ఎలా ఉందో అలాగే వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఆర్మ్ రౌండ్ ఎంత వస్తుంది, ఎంత ఉండాలి ఒకసారి చెక్ చేసుకుందాం. ఆర్మ్ రౌండ్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి చెక్ చేసుకోవాలి. ఎప్పుడు కానీ బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇక్కడ నుండి ఎక్కడైతే కుట్టు ఉందో భుజము హాఫ్ అయితే చెక్ చేసుకోవాలి. మనం ఫుల్ చెక్ చేసుకోవద్దు, హాఫ్ చెక్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నుండి 9 ఇంచెస్ ఉంది మనకు. ఇక్కడ 9.5 వచ్చింది మనకు. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 9 వచ్చింది. ఒక్కొక్కరికి చెస్ట్ ఎంత ఉందో అంత ఆర్మ్ రౌండ్ వస్తుంది, ఒక్కొక్కరికి తక్కువగా వస్తుంది. ఇప్పుడు దీనికి తక్కువగా వచ్చింది కాబట్టి మనం 9 ఇంచెస్ ఆర్మ్ రౌండ్ ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను. ఇక్కడ నుండి ఇదిగోండి 7.5 అంటే మనకు ఒక 5 తగ్గింది కాబట్టి 7.5 ఇది ఎగ్జాక్ట్ గా 7.5 ఉంది. షోల్డర్ ఎంత ఉందో హై నెక్స్ కి ఆర్మ్ డౌన్ కూడా అంతే తీసుకోవాలి, అప్పుడే పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇదిగోండి, ఇక్కడ నుండి నేను కూడా ఆర్మ్ డౌన్ వచ్చేసి 7.5 తీసుకున్నాను. ఒకవేళ 7.5 కరెక్ట్ గా తీసుకున్నాను అంటే 7.5 కరెక్ట్ గా మనకు 9 ఇంచెస్ ఆర్మ్ రౌండ్ వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనకు ఒకవేళ ఎక్కువ తక్కువ వస్తే ఏ విధంగా వాటిని సరి చూసుకోవాలి అనేది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. నార్మల్ వాటికి 1 ఇంచ్ వేస్తారు కదా, ఇక్కడ 1/2 ఇంచ్ వేసారు అని అంటే ఇక్కడ విడత వచ్చేసి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా వేసుకుంటారు. అయితే ఒక్కొక్క సైజ్ కి ఇక్కడ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం వీటిని ఇలా ఒక 1/2 ఇంచ్ ఇలా జరుపుకొని ఈ విధంగా వేసుకుంటే కూడా కొంచెం చంక దగ్గర అనేటివి ముడతలు రాకుండా నీట్ గా కూడా ఉంటుంది. సో ఈ విధంగా ఒకసారి ట్రై చేద్దాం. అప్పుడు మనం 1 ఇంచ్ తీసుకోవచ్చు ఇలా. ఓకే, ఇలా జరుపుకున్నప్పుడు మనం 1 ఇంచ్ తీసుకోవచ్చు. ఒకవేళ జరుపుకోకపోతే తక్కువ తీసుకుందాం. ఏది కరెక్టు అని మీకు అనిపిస్తుంది, ఏది కరెక్టు అని అంటే ఇదిగోండి, ఇక్కడ నుండి ఈ షేప్ ఉంది కదండి, ఈ ఆర్మ్ స్కేల్ తోటి ఈ విధంగా షేప్ అనేది గీసుకుంటే చాలా నీట్ గా వచ్చేస్తుందండి. మనకు ఆర్మ్ రౌండ్ వచ్చేసి చాలా నీట్ గా వచ్చేస్తుంది. అంటే షేప్ పర్ఫెక్ట్ గా మనము గీసుకోలేకపోవచ్చు, కానీ ఆర్మ్ స్కేల్ తో అయితే పర్ఫెక్ట్ గా గీసుకోగలుగుతాం. ఇప్పుడు మనకు 9 వచ్చిందా ఈ ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఇక్కడ నుండి ఇక్కడ వరకు. 9 రాకపోతే ఏ విధంగా తీసుకోవాలి, 9 వస్తే స్టాప్, 9 కంటే ఎక్కువ వస్తే ఎంత తక్కువ చేసుకోవాలి, 9 కంటే ఎక్కువ వస్తే ఎంత తక్కువ చేసుకోవాలి, 9 కంటే తక్కువ వస్తే ఎంత ఎక్కువ చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ విధంగా మనము పాయింట్ టు పాయింట్ ఇలా పెట్టుకొని ఇలా అయితే కొలుచుకోవాలి. చూడండి ఎంత వచ్చింది మనకు, కరెక్ట్ గా 9 వచ్చింది. అంటే మనం తీసుకున్న ఆర్మ్ డౌన్, ఈమె చెస్ట్, ఈమె బ్లౌజ్ సైజు అంతా మనం పర్ఫెక్ట్ గా గీసుకున్నామని అర్థం. ఒకవేళ ఇదే రాంగ్ వచ్చిందనుకో మనం మార్పులు చేసుకొని
మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, మీకు అర్థమైందా? ఒకవేళ అర్థం కాకపోతే ఎక్కడ అర్థం కాలేదు అనేది నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఒకవేళ అర్థమైనా కానీ క్లియర్ గా అర్థమైంది అని ఒకటి చెప్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకేనా, ఇప్పుడు మనం డాట్ తీసుకుందాం. షోల్డర్ అయిపోయింది, ఆర్మ్ డౌన్ అయిపోయింది, ఆర్మ్ రౌండ్ కరెక్ట్ గా వచ్చింది, మనకు హైట్ అయిపోయింది, చెస్ట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ డాట్ మార్కింగ్ తీసుకుందాం. ఈ డాట్ మార్కింగ్ వచ్చేసి ఇక్కడ నుండి 4 ఇంచెస్ దగ్గర డాట్ ఎలా ఉంటుందండి, ఇలా ఉంటుంది. ఈ విధంగా మనం ఒక మార్క్ చేసుకోవాలి. ఈ హైట్ ఎంత ఉంటుందండి, 4 ఇంచెస్. హై నెక్ టోటల్ గా మనకు ప్యాక్ అయిపోతుంది కాబట్టి యాక్చువల్ గా 4 తీసుకోవాలి నెక్ బ్రాడ్ గా ఉన్నప్పుడు. ఇప్పుడు నెక్ లేదు కాబట్టి మనం 4.5 ఈ హైట్ ను బట్టి తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ ఇప్పుడు ఇదిగోండి, ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచు, అంటే ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు ఇక్కడ సైడు, ఒక 1/2 ఇంచు ఖర్చు ఇక్కడ సైడు, ఇక్కడ 1/2 ఇంచు తీసుకుంటే మనకు ముందట చెస్ట్ ఎక్కువగా ఉన్నా కానీ ఈ వెనకాల భాగము ముందుకు లేవదు, లేచినట్టుగా కొన్ని కనబడుతుంటాయి. ఒక్కొక్కరికి సెట్ అవ్వదు, వెనకాల పట్టు ఊకే లేస్తుంటది. కానీ ఇక్కడ మనం టైట్ గా బంధించేసినాం అనుకోండి, అప్పుడు ఎందుకు లేస్తుంది, లేవదు. ఇక్కడ సన్నగా అయితేనే, ఇక్కడ సన్నగా ఉంటేనే పైకి లేచినట్టుగా ఉంటుంది. ఇక్కడ దాటను బట్టి కరెక్ట్ గా ఇట్లా బంధిస్తే అస్సలు మనకు బ్లౌజ్ అనేది లేవదు, నడుముకు టైట్ గా పట్టేసినట్టుగా ఉంటుంది. ఈ డాట్ పెట్టిన తర్వాత మనకు ఇదిగోండి ఈ విధంగా ఎంత అయితే మనకు డౌన్ వచ్చిందో, ఆ డౌన్ ఈ విధంగా మనం తీసేసుకోవాలి. ఇది మనకు ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చే హైట్ ముడతలు రాకుండా ఉంటుంది. ఈ ఖర్చు కూడా మనం ఫిట్టింగ్ చేసిన తర్వాత కిందకి కనబడకుండా ఉంటుంది. ఓకేనా, సో ఇది కూడా మనం ఈజీగా తీసేయాల్సిన పార్ట్ అన్నమాట. ఇది కూడా కట్ చేసుకోవాలి. ఇలా డాట్ పెట్టుకొని మనకు ఎంత వస్తే అంత కట్ చేసుకోండి. ఒకవేళ డాట్ పెట్టడం నాకు రావట్లేదు కట్ చేసుకునేటప్పుడు అంటే ఒక 1/2 ఇంచ్ ఇలా పైకి వేసుకొని కటింగ్ చేసేసుకోండి. ఓకే, ఓవరాల్ గా హై నెక్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ గా అయిపోయింది. మీకు ఇందులో ఏం అర్థం కాలేదో తప్పకుండా నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఒకవేళ అర్థమైతే కూడా చెప్పండి. ఓకేనా, మరి కట్ చేసుకుందాము. ఇన్ని రోజులు లైవ్ అయితే పెట్టలేదు, మళ్ళీ లైవ్ కూడా కంటిన్యూ చేస్తానండి. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అందుకే లైవ్ పెట్టలేకపోయాను. మీకు ఆల్రెడీ నేను వీడియోలు పోస్ట్ చేస్తున్నాను. నేను వచ్చి కూడా 3-4 డేస్ అవుతుంది, కానీ రోజు ఏదో ఒక వర్క్ వల్ల నేను పెట్టలేకపోతున్నాను. సో లైవ్ అయితే మీకు తప్పకుండా ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాను. ఎవ్రీడే లైవ్ ఉంటుంది, తప్పకుండా లైవ్కి అయితే అటెండ్ అవ్వండి. ఎక్కడైతే మనకు కుట్లు కుట్టుకోవాల్సింది ఉందో, కిందకి పైకి కుట్టాల్సిన పార్ట్ ఏదైతే ఉందో అక్కడ అయితే ఇలా కచ్చకలు తీసుకోవాలండి, ఇలా. ఓకే, ఇదండి బ్యాక్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ మనకు క్రాస్ కటింగ్ తీసుకోవాలి. ఇదిగోండి, ఇది మనకు షార్ట్ హ్యాండ్స్ కదా, ఇక్కడ మనకు ఆల్రెడీ క్రాస్ బెల్ట్ వచ్చేస్తుంది. సో ఈ పార్ట్ ని ఇక్కడ హ్యాండ్స్ వచ్చేస్తాయి. సో ఈ పార్ట్ ని ఇక్కడ వదిలిపెట్టి ఈ మిడిల్ పార్ట్ లో మనం క్రాస్ వేసుకోవాలి. అంటే చూడండి, ఇక్కడ మనకు స్ట్రైట్, ఇది నిలువు అండి, ఇది అడ్డము. అవునా, ఇది నిలువు, ఇది అడ్డము. ఇప్పుడు క్రాస్ ఎక్కడండి, ఇలా అయినా క్రాస్ వేసుకోవచ్చు, ఇలా అయినా క్రాస్ వేసుకోవచ్చు. సో మనకు కన్వీనియంట్ గా ఎక్కడ ఉంటుంది, ఈ హ్యాండ్. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ క్రాస్ వేసుకున్నాం అనుకోండి, ఇలా క్రాస్ వేసుకుంటే మనకు గీయడానికి కొంచెం కష్టం అవుతుంది. అందుకే మనం ఈ క్రాస్ వేసుకున్నాం అనుకోండి, మనకు గీయడానికి బాగుంటుంది అండ్ హ్యాండ్ కి కూడా కరెక్ట్ గా టర్న్ అవుతుంది అనమాట. సో ఈ క్రాస్ ఈజ్ బెటర్ క్రాస్ అని నేను అనుకుంటాను. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి వే ఆఫ్ స్టైల్లో వాళ్ళు కట్ చేస్తారు. నా స్టైల్ మాత్రం ఇదే అండి. నేను ఎప్పటి నుంచి, ఒక 30 ఏండ్ల నుంచి కూడా నేను ఈ విధంగా క్రాస్ తీసుకుంటున్నాను. సో ఒకవేళ క్లాత్ లేని పక్షంలో, అస్సలే వెళ్ళట్లేదు అనుకున్నప్పుడు ఒక పేపర్ ప్యాటర్న్ తీసుకొని కట్ చేసుకొని ఆ తర్వాత దీనిపైన వేసుకొని అప్పుడు మనం ఎక్కడొస్తుంది ఎక్కడొస్తలేదు అని చూసుకొని వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మనం బ్యాక్ పార్ట్ ని యాజ్ టీస్ గా ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనకు కొంచెం లేదు, ఇక్కడ లేకపోయినా నో ప్రాబ్లం, ఎందుకంటే మనకు ఇంత క్రాస్ బెల్ట్ అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ జాయింట్స్ కూడా మనకు ఏం పడవు. ఓకే, ఇదిగోండి, ఎక్కడైతే మనకు ఈ నెక్ పాయింట్ ఉందో అక్కడ ఈ విధంగా మార్క్ చేసుకొని టోటల్ గా ఇలా అయితే మార్క్ చేసుకొని దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. ఓకే, మీరు ఈ పార్ట్ని మాత్రం శ్రద్ధగా వినాలి, ఎందుకంటే మెయిన్ వచ్చేసి షేప్ ఎలా పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. హై చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎలా చెస్ట్
చెస్ట్ పాయింట్ తీసుకోవాలి, చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఎలా తీసుకోవాలి అనేది నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను చెప్తున్నాను. అలాగే ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను కాబట్టి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా మనం తీసుకోవాలి అనేది మీకైతే నేను చెప్తాను. అయితే పొట్ట ఉన్న వాళ్ళకి కూడా కొంచెం తగ్గించి చూసుకోవాలి క్రాస్ బెల్ట్ అనేది. పొట్ట లేని వాళ్ళకి, నడుము సన్నగా ఉన్న వాళ్ళకి కూడా ఒక విధంగా తీసుకుంటేనే మనకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుందండి. ఒకవేళ పొట్ట ఎక్కువ ఉండి క్రాస్ బెల్ట్ కూడా ఎక్కువ తీసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కూడా ఎక్కువ ఉక్సుల పట్టి లోపల పట్టి వేసామనుకోండి, అది ముడత అయ్యి పైకి పోతుంది. అందుకే ప్రతి ఒక్క పాయింట్ కూడా మీరు క్లియర్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి, వినడానికి కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎక్కడైతే మనకు ఈ విధంగా మనం నెక్కి పాయింట్ పెట్టుకున్నామో అక్కడ ఖర్చుకి ఈ విధంగా తీసేసుకోవాలండి. ఓకే, ఖర్చుకి తీసేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ ఎంతైతే ఉందో ఇదిగోండి ఖర్చు పార్ట్కి ఇలా వదిలిపెట్టేసుకొని ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ వరకు మనము ఉక్సుల పట్టీని తీసుకోవాలి. ఇలా క్రాస్ కటింగ్ కాబట్టి ఖర్చు అయితే అవసరం లేదండి. ఖర్చుతో పెట్టుకుంటే మనకు కొంచెం జారిపోయినట్టుగా అవుతుంది, కొంచెం లూజ్ కూడా వస్తుంది. క్రాస్ కాబట్టి ఇది తొందరగా సాగుతుంది కాబట్టి మనకు నెక్ అనేది పట్టేసినట్టుగా ఉంటుంది. అదే స్ట్రైట్ కటింగ్ కి మాత్రం కంపల్సరీ మనం ముందట 1/2 ఇంచు ఖర్చు అయితే పెట్టుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నుండి ఈ విధంగా మనము ఇలా నెక్ ని చూసుకోవాలి. ఎంత రౌండ్ గా మనం వేసుకుంటే మన నెక్ అనేది అంత రౌండ్ గా నీట్ గా వస్తుంది. ఇదిగోండి ఇలా ఈ విధంగా మనం నెక్ ని డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా నీట్ గా డ్రా చేసుకున్న తర్వాత నాకు పర్ఫెక్ట్ గా పెట్టొస్తుంది, మీకు పెట్టొస్తలేదు, మాకైతే ఈ విధంగా పెట్టొస్తలేదు మేడం అని మీరు అనొచ్చు. అయితే ఈ పార్ట్ కి కరెక్ట్ గా ఇదైతే పెట్టుకోవాలండి. ఇక్కడ మనం ఖర్చుకి ఇదైతే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా వేసుకున్నప్పుడు నెక్ అనేది మనకు ఎక్కడ కూడా ఫోల్డ్ లేకుండా రౌండ్ గా మనకి ఈ విధంగా కనబడింది. ఇది కూడా స్ట్రైట్ గా వచ్చింది. ఇలా ఫోల్డింగ్స్ లాగా ఇలా ఫోల్డింగ్స్ లాగా ఎక్కడ కూడా లేదు. ఇలా ప్లెయిన్ గా ఇలా నీట్ గా అయితే వచ్చేసింది. సో ఈ విధంగా పెట్టుకుంటే పర్ఫెక్ట్ గా మీకు వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఖర్చు ఎంత ఉందో అంత అయితే ఇలా తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా చూడండి, ఇక్కడ కరెక్ట్ గా మనం పెట్టేసుకొని ఈ ప్లేస్ లో ఆర్మ్ డౌన్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఈ తంబు ఫింగర్ కనుక ఇక్కడ నుండి తీసేస్తే ఇక్కడ మనం జరిగిపోతుంది. సో ఈ తంబు ఫింగర్ ని ఈ మూల దగ్గర కరెక్ట్ గా పట్టుకొని ఎక్కడైతే మనకు ఖర్చు కనబడుతుందో ఈ ఖర్చు దగ్గర మనం ఈ విధంగా మార్క్ వేసుకోవాలి. ఇలా అలాగే డాట్ మార్కింగ్ కూడా ఈ విధంగా వేసుకోవాలి. మనం కుట్టేటప్పుడు కుట్టు వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది, డాట్ వచ్చేసి ఈ విధంగా పెడతాము. కాబట్టి ఒకటి అడ్డం వేసుకున్నాను, ఒకటి నిలువు వేసుకున్నాను. ఆ తర్వాత మనకు ఫిట్టింగ్ కుట్టు ఎక్కడుంది, ఇదిగోండి ఇక్కడ ఇది పట్టుకున్న తర్వాతనే మనం చూసుకోవాలి. ఈ ఫిట్టింగ్ కుట్టు ఇక్కడ పెట్టేసుకొని ఇది కనుక వదిలిపెడితే ఇది ఎంత దూరమైనా పోతుందండి. అందుకే ఇది వదిలిపెట్టకుండా ఇలా పట్టేసుకొని కరెక్ట్ ఫిట్టింగ్ కుట్టు ఎక్కడ ఉంది చూసుకోవాలి. ఫిట్టింగ్ కుట్టు ఇక్కడ ఉంది. ఒక 1/2 ఇంచు లేదు అంటే ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి ఈ విధంగా మనం దూరం వేసుకోవాలి. ఇక్కడ డాట్ వస్తుంది కదా, ఆ డాట్కి ఖర్చు పోతుంది కదా, అందుకే ఈ విధంగా మనం ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత దీనికి ఫ్రంట్ డాట్ 3 డాట్స్ ఉన్నాయా 4 డాట్స్ ఉన్నాయా అంటే 4 డాట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ కూడా ఒక డాట్ ఉంది. ఈ డాట్ మార్కింగ్ కూడా ఇలా వేసుకోవాలి. ఇక్కడ క్రాస్ బెల్ట్ ఉంది కదా, ఈ క్రాస్ బెల్ట్ మనం ఇక్కడ ఖర్చుకి వదిలి చూడండి, ఇక్కడ ఖర్చుకి వదిలి ఇవన్నీ మనం పెట్టేసుకుంటున్నాం. ఇక్కడ కూడా ఇది ఖర్చుతో సహా ఈ విధంగా ఇలా వేసేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ వేసుకుందాం. ఈ ఉక్సుల పట్టి సైడ్ కూడా మనకు ఒక డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ ఎగ్జాక్ట్ గా ఈ ప్లేస్ లో వేసుకుందాం. తర్వాత ఈ ఖర్చు చూడండి, ఇది క్రాస్ బెల్ట్ కి ఎక్కడి వరకు అయితే కరెక్ట్ గా ఉందో అక్కడ పాయింట్ వరకు వేసుకొని ఈ మూడింటికి ఖర్చుకి కిందికి ఒక 1 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ తీసుకోవచ్చు. నేను 1 ఇంచ్ అయితే తీసుకున్నాను. ఓకే, ఇలా ఇది అయిపోయిన తర్వాత సేమ్ ఎగ్జాక్ట్ గా ఈ తంబు ఫింగర్ ఇక్కడే పెట్టేసి మనం మెయిన్ డాట్ ఇదిగోండి ఈ విధంగా చూసుకోవాలి. ఇది కూడా కరెక్ట్ గా ఇక్కడే ఉండాలి, ఇది కూడా కరెక్ట్ గా ఇక్కడే ఉండాలి. ఇలా ఉంటేనే మనకు షేప్ అనేది కరెక్ట్ గా వస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ నుండి కొంచెం తక్కువ వేసుకున్నా, ఇక్కడ నుండి కొంచెం ఎక్కువ వేసుకున్నా చెస్ట్ పాయింట్ అనేది ఇటు సైడ్ అయినా వెళ్తుంది, ఇటు సైడ్ అయినా వెళ్తుంది. సో కరెక్ట్ గా మనము ఆది బ్లౌజ్ వాళ్ళకు కరెక్ట్ గా ఉన్నప్పుడు మనం ఈ విధంగానే ఇక్కడ ఇది కరెక్ట్ గా పెట్టేసుకొని డాట్ ఎక్కడుందో అక్కడ పెట్టేసుకోవాలి. ఇలా సెంటర్ పాయింట్ పెట్టుకున్న తర్వాత ఈ డాట్ పాయింట్ ఎంత ఉంది, ఈ డాట్ పాయింట్ వచ్చేసి కరెక్ట్ గా ఇలా స్ట్రైట్ గా చూసుకొని ఒక ఖర్చు వదిలిపెట్టి ఈ విధంగా మనం పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకు కరెక్ట్ గా ఇది వచ్చేసింది. అయితే మీకు చెప్తాను, 10.5 ఉంటుందండి మనకు. ఇది ఖర్చుకు తీసేసి 10.5 ఉంటుంది. ఇదిగోండి చూసారు కదా. అయితే 10.5 దగ్గర కాకుండా కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి 10.75 దగ్గర ఈ డాట్ అయితే వచ్చింది. ఓకే, 10.75 వచ్చింది. ఈ డాట్ మార్కింగ్ ఎంత వచ్చిందండి, 3.25 వచ్చింది. అంటే
ఇక్కడ పావించి పెరిగింది, ఇక్కడ కూడా పావించి పెరిగింది. అంటే చెస్ట్ అనేది మరీ హెవీగా కాకుండా మరీ తక్కువగా కాకుండా కొంచెం ఎక్కువగా ఉందన్నమాట. చాలా ఎక్కువగా ఉంటే వేరే కటింగ్ వస్తుంది, హాఫ్ ఇంచ్ పెరుగుతుంది. చాలా తక్కువగా ఉంటే కరెక్ట్ గా ఉంటుంది. కానీ ఇది కొంచెం ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఇది చూడండి, ఇది 7.5. యాక్చువల్గా 10.5 ఉండాలి, 10.5 అనమాట. ఇది 10.75 వరకు ఉంది. ఇక్కడ ఇది వచ్చేసింది. సో ఇక్కడ నుండి 4 ఇంచెస్ వరకు మనకు కరెక్ట్ పాయింట్ అనమాట. ఓకే, ఇదైతే ఎగ్జాక్ట్ గా 4 ఇంచెస్ ఉంది. ఒకవేళ ఇది కరెక్ట్ గా పాయింట్ లో లేదనుకోండి, ఇటు వచ్చినా ఇటు సైడ్ వెళ్ళినా షేప్ అనేది పర్ఫెక్ట్ గా రాదు. ఓకే, ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే మనము డాట్ చూడండి, ఇక్కడ నుండి ఈ విధంగా డాట్ని స్ట్రైట్ గా గీసుకోవాలి. ఓకే, ఆ తర్వాత ఎక్కడైతే మనకు ఇక్కడ ఉందో, ఓకే, ఈ డాట్ ని గీసుకున్న తర్వాత హెవీ చెస్ట్ ఉంది కాబట్టి ఇదిగోండి, ఇక్కడ 1.5, ఇక్కడ 1.5, 1.25, 1.25 ఇలా వేసుకోవాలి. ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ తీసుకొని ఇక్కడ 1.25, 1.25 వేసుకొని షేప్ నైతే ఈ విధంగా మనం గీసుకోవాలి. ఇలా గీసుకున్నప్పుడు పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఎక్కడుంది, ఇదిగోండి, ఇక్కడ దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఇలా కిందికి పెట్టుకొని ఇక్కడ నుండి ఈ విధంగా మనం గీసేసుకోవాలి. ఇప్పుడు పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఇక్కడ ఎక్కడుంది, ఇక్కడి వరకు ఉంది. ఈ మూల నుంచి ఇక్కడి వరకు ఈ విధంగా గీసుకోవాలి. ఓకే, ఇలా గీసుకుంటేనే మనకు ముడతలు రాకుండా చెస్ట్ అనేది నీట్ గా కరెక్ట్ షేప్ లో కూర్చుంటుంది. అయితే ఈ ప్లేస్ లో మనకు ఫ్లాట్ గా ఉంది, ఈ ప్లేస్ పైకి వెళ్ళిపోయింది, ఈ ప్లేస్ పైకి వెళ్ళిపోయింది. ఇంకా కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు చూడండి, ఇక్కడ ఒక పావు ఇంచ్ తీసుకొని ఈ విధంగా మనం వేసుకోవచ్చు. ఇలా ఎంత పర్ఫెక్ట్ చెస్ట్ వస్తుందంటే నిజం చెప్తున్నాను, హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్ చెస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడా కూడా ఫోల్డింగ్స్ రాకుండా చెస్ట్ ఇంత నీట్గా ఈ విధంగా మనకు పాయింట్లో కూర్చుంటుంది. సో ఈ విధంగా మీరు చెస్ట్ కనుక మార్కింగ్ వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఓకే, ఇప్పుడు ఈ రెండింటికి మిడిల్లో ఈ డాట్ అయితే పెట్టేసుకోవాలి. ఇదిగోండి, ఈ రెండింటికి ఇలా ఎక్కడైతే మనం కట్ వాళ్ళది తీసుకున్నామో అక్కడ ఈ డాట్ పొడవు ఎంత ఉండాలి అంటే 2.5. అది షార్ప్గా కావాలి అనుకున్న వాళ్ళకి 2 ఇంచెస్ దగ్గరనే పెట్టేసుకోవాలి. ఒకవేళ నాకు షార్ప్గా వద్దండి అనుకుంటే 2.5 దగ్గర పెట్టేసుకోవాలి. ఈ రెండింటికి మిడిల్లో ఈ డాట్ అయితే ఇలా పెట్టేసుకోవాలి. ఓకే, ఈ 3 డాట్లు ట్రయాంగిల్ షేప్లో ఉంటేనే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదిగోండి, షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ట్రయాంగిల్ షేప్లో వచ్చేస్తే. సో తప్పకుండా ఈ టిప్లని పాటించండి, మంచి కటింగ్ అయితే నేర్చుకోండి, ఈజీ కటింగ్ని నేర్చుకోండి. ఇప్పుడు మనం ఈ షేప్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి ఎక్కడైతే మనకు ఈ ఖర్చు ఉందో చూసారు కదా, ఇది డౌన్ కటింగ్ అనమాట. ఈ డౌన్ కటింగ్ని ఇక్కడ నుండి ఈ టిప్పు ఒక హాఫ్ ఇంచు పావు 2 పాయింట్స్ అంతా మనం ఇలా కిందికి తీసుకోవాలండి. ఇక్కడ ఒక 2 పాయింట్స్, అది కూడా ఇలా పట్టుకుంటే మనకు కొంచెం పైకి వస్తుంది కాబట్టి ఒక 2 పాయింట్స్ అంతా మనం ఇలా కిందికి తీసుకోవాలి. ఎందుకంటే చంక కింద ఇక్కడ ముడతలు రాకుండా ఇక్కడ నుండి ఈ స్కేల్ తీసుకొని ఈ విధంగా మనం మార్క్ చేసుకుంటే పై నుండి కూడా మనకు షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. అందుకే నేను ఈ ఆర్మ్ స్కేల్ ని యూజ్ చేయండి కొత్త వాళ్ళు అని చెప్తున్నాను. మనం ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఈ ఆర్మ్ స్కేల్ తోటి ఈజీగా కొట్టేసుకోవచ్చు. చూడండి ఎంత పర్ఫెక్ట్ అయిన కటింగ్ మీకు ఇప్పుడు ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉండి నెక్ అనేది కొంచెం లూజ్ గా వస్తుంటది కొందరికి, అప్పుడు అక్కడ ఈ డాట్ నుంచి ఒక 2 పాయింట్స్ అంతా ఈ విధంగా అంటే చెస్ట్ అనేది పట్టేసినట్టుగా, నెక్ అనేది పట్టేసినట్టుగా వచ్చి ఎక్కడ కూడా మనకు వంగినా కూడా లూజ్ అనిపించకుండా నీట్ గా ఉంటుంది. ఓకేనా, ఈ టిప్ కనుక నచ్చితే చిన్న లైక్ చేయండి, మన ఛానల్ని అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. ఓకే, ఓవరాల్గా కటింగ్ ఎలా ఉందో చెప్పండి, నేనైతే మీకు వచ్చిందని అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇప్పుడు నేను ఇలా కట్ చేస్తున్నాను. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నా ఛానల్లో మీకు కామెంట్ పెడితే నేను తప్పకుండా నా ఛానల్ రిప్లై అయితే ఇస్తాను. ఏవేవో కటింగ్స్ చూపించండి అని అడుగుతున్నారు. సో కొంచెం లేట్ అయినా కానీ అన్ని కటింగ్స్ అయితే చూపిస్తానండి. నాకు వచ్చిన కటింగ్స్, నాకు రాని కటింగ్స్ అయితే నేను చెప్పలేను కదండి. సో నాకు వచ్చిన కటింగ్స్ అయితే మీకు తప్పకుండా షేర్ చేస్తాను. ప్రతిరోజు కూడా నేను ఒక కొత్త కటింగ్ నేర్పించడానికైతే ట్రై చేస్తాను. కానీ బ్లౌజ్లో మటుకు
పర్ఫెక్ట్ కటింగ్ అయితే నేను చేస్తున్నాను. ఎక్కడ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అయితే నేను చెప్పడానికైతే ట్రై చేస్తున్నాను. ఓకే, ఇదిగోండి ఇలా కట్ చేసుకొని, ఎక్కడైతే మనకు 2 పార్ట్స్ కాబట్టి కరెక్ట్గా 2 సైడ్స్ కచ్చకలు ఉండాలి కాబట్టి ఈ విధంగా మనం తీసుకుంటున్నాం. ఒకవేళ మనకి ఇక్కడ మార్జిన్ తక్కువ అనిపిస్తే ఒక 1/2 ఇంచ్ ఇక్కడ మార్జిన్ అయితే వేసుకోవాలండి, తక్కువ అనిపించినట్లయితే. ఒకవేళ లేదు కరెక్ట్గానే మనకు ఖర్చుకు కరెక్ట్గానే ఉంది అనుకుంటే అవసరం లేదు. కొన్ని పెద్ద పెద్ద వాళ్ళకి కొంచెం కొంచెం ఎక్కువగా వస్తుంది, తక్కువగా వస్తుంది. చూసారు కదా, ఇదిగోండి ఇక్కడ మనకు 1/2 ఇంచ్ 2 పాయింట్స్ అంతా మనకు తగ్గింది. ఇక్కడ మనం దాటి పెడితే ఈ కచ్చక అనేది ఇలా కరెక్ట్గా మనకు సెట్ అవుతుంది, ప్లస్ ప్లేస్లకి కరెక్ట్గా సెట్ అవుతుంది. చూసారు కదా, ఈ దాటి పెట్టడం వల్ల కరెక్ట్ ప్లేస్లకి సెట్ అయిపోయింది. ఒకవేళ దాటి తీసేస్తే ఇలా వచ్చింది. సో ఈ కటింగ్ నేర్చుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా. ఓకేనా, ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ తీసుకుందాం. క్రాస్ బెల్ట్ వచ్చేసి ఇప్పుడు పొట్ట లేని వాళ్ళకండి, పొట్ట లేని వాళ్ళకి ఈ ఫ్రంట్ పార్ట్ ఎంత ఉంటుందో ఈ క్రాస్ బెల్ట్ కూడా అంతే ఉండి కరెక్ట్గా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. ఒకవేళ కొంచెం పొట్ట ఉంది, వాళ్ళకి ముడతలు వస్తున్నాయి అనుకుంటే కొంచెం తగ్గించుకొని వేసుకోవడమే చాలా బెటర్ అండి. ఎందుకంటే బ్లౌజ్ ముడత రావడం కంటే ముడత రాకుండా ఉండడం చూసుకుంటే బెటర్ కదా. ఎప్పుడు కానీ ఇక్కడ సైడ్ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా క్రాస్ వేసుకోండి. క్రాస్ బెల్ట్కు హాఫ్ వేసుకొని ఇదిగోండి ఇక్కడ 4 ఇంచెస్ తీసుకోండి, ఇక్కడ 3.5 తీసుకోండి, ఇక్కడ 3 ఇంచెస్ తీసుకోండి. ఇక్కడ నుండి ఇలా, ఇక్కడ నుండి ఇలా కొంచెం ఇలా షేప్ తీసుకొని ఇలా కట్ చేసుకోండి. ఈ పార్ట్ ఎంత వేసుకున్నారు, ఇక్కడ నుండి ఇంత. ఇలా ఇక్కడ ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేయండి. ఇప్పుడు మనకు పొట్ట ఎక్కువగా ఉంది అన్న వాళ్ళకి ఇదిగోండి ఇక్కడ నుండి ఈ విధంగా మనం ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా తీసేసుకుంటే పర్ఫెక్ట్గా మనకు సెట్ అవుతుంది. ఇక్కడ డాట్ వచ్చేస్తుంది కాబట్టి ఈ ప్లేస్లో ఇలా కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా క్రాస్ బెల్ట్ని అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఖర్చుకి పోతుంది, ఇక్కడ దాట్ వస్తుంది, ఇక్కడ ఖర్చుకి కరెక్ట్గా మనకు సరిపోతుంది. ఓకే, బ్యాక్ సైడ్ కూడా మనం ఇలా మార్కింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మనకు సెట్ అవుతుంది. ఇలా ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయితే చేసుకుంటాము. హ్యాండ్స్ కటింగ్లో ఇది షార్ట్ హ్యాండ్స్ కటింగ్. ఎక్కడి వరకు అయితే మనకు కార్నర్ నీట్గా లేదు కదా అక్కడి వరకు మనం కట్ చేసుకోవాలి. అయితే ఒక షార్ట్లో నేను చెప్పాను ఇలా 2 పీసులతోటే మనం జాయింట్లు వేసుకునేటట్టు నేనైతే చెప్పాను కదా. అయితే అది చాలా మటుకు అందరూ మెయిన్ క్లాత్కి అనుకుంటున్నారండి. అది మెయిన్ క్లాత్కి కాదు, లైనింగ్ క్లాత్కి. మెయిన్ క్లాత్కి అలా తీసుకుంటే జాయింట్స్ అనేటివి ఎక్కువగా వచ్చి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మెయిన్ క్లాత్కి కాదండి. ఇదిగోండి మనకు హైట్ వచ్చేసి ఈ బ్లౌజ్కి ఇంత హైట్ ఉంది. ఇలా వేసుకుందాం. ఆ తర్వాత మీకు ఈజీగా ఎలా కట్ చేయాలి అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ నుండి ఎంత ఉందండి, 6.5 ఉంది. ఓకే, అయితే మనకు ఇక్కడ నుండి 9 ఇంచెస్. ఇదిగోండి మనం 38 సైజ్ వాళ్ళకి 3.5 అండ్ 4 ఇంచెస్ 4 ఇంచెస్ తీసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. మనం ఇక్కడ పైన ఖర్చుతో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఖర్చు వరకే 4 ఇంచెస్ తీసుకుంటున్నాం. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ నుండి 9 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఈ రౌండ్ ఎంత ఉందో ఈ రౌండ్ దగ్గర కూడా ఇలా మనం రౌండ్గా పెట్టేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడైతే ఈ పాయింట్ ఉంది ఇక్కడ నుండి ఇలా మనం కొట్టేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇలా ఒక లైన్ తీసుకొని ఇక్కడ నుండి స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుండి మనం హాఫ్ వరకు ఇలా వేసుకొని ఇక్కడ నుండి ఎక్కడైతే మనకు ఈ వంపు వస్తుందో ఇలా వంపు దగ్గర ప్లస్ ఇక్కడ కూడా మనకు ఎక్కడైతే
ఇదిగోండి ఒక 1 ఇంచ్ దగ్గర ఇలా తీసుకొని ఒక్కొక్కరికి 1/2 ఇంచ్ వస్తుందండి, ఒక్కొక్కరికి 1 ఇంచ్ వస్తుంది. సో వాళ్ళకి ముడతలు రాకుండా ఉండాలంటే ఆ సైజులను బట్టి మనమైతే తీసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నుండి 1 ఇంచ్కి ఇలా రౌండ్గా ఇలా తీసుకుంటే మనకు షేప్ వచ్చేసి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సింపుల్గా హ్యాండ్ కటింగ్ అయితే ఈజీగా ఉంటుంది. ఇక్కడ నుండి ఇక్కడ ఎంత తక్కువ చేసుకోవాలో తెలిస్తే మనకు హ్యాండ్ కటింగ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఇదిగోండి ఇలా ఇక్కడ మనం ఒక కచ్చక పెట్టేసుకొని ఇక్కడ కూడా కచ్చక పెట్టేసుకుంటే సెంటర్ ఎక్కడుందో తెలుస్తుంది. ఇదిగోండి ఇలా అయితే షేప్ కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం కాలేదు అంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను తప్పకుండా మీ కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడు ఎంతో ట్రెండింగ్లో ఉన్న హైనెక్ బ్లౌజ్ కటింగ్ అయితే నేను ఈజీగా చెప్పడానికి ట్రై చేశాను. ఇలా వచ్చేస్తుంది. ఈ కచ్చక కరెక్ట్గా వచ్చి మనకు ఈ కుట్ట అనేది ఇలా స్ట్రైట్గా వచ్చేస్తుందండి. సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ డౌట్లు ఉన్నా క్లియర్గా తెలుసుకోండి. మన లైవ్ ఛానల్లో బోల్డ్ అనే టిప్స్ తోటి ఎవ్రీడే ఇలాంటి కటింగే నేను చూపించాను. ప్రీవియస్ వీడియోస్ చూడండి. ప్రీవియస్ వీడియోస్లో డ్రెస్ కటింగ్ కూడా ఉంది, గాగ్రా కటింగ్ కూడా ఉంది, అండ్ ప్రిన్సెస్ కటింగ్ ఉంది, క్రాస్ కటింగ్ ఉంది, స్ట్రైట్ కటింగ్ ఉంది, స్టిచ్చింగ్ మెథడ్ కూడా ఎంత ఈజీ మెథడ్లో చెప్పానో అది కూడా ఉంది. సో ప్రతి ఒక్కరూ నా ఛానల్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానంటే పర్ఫెక్ట్గా బిగినర్స్కి బ్లౌజ్ కటింగ్ అయితే వచ్చేస్తుందండి. అలా అయితే చెప్పాను. ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. నా నుండి ఎలాంటి హెల్ప్ కోరుకుంటున్నారో కామెంట్ బాక్స్లో చెప్పి నాకైతే తెలియజేయండి. ఓకేనా? ఉంటాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో ఉంటాను. అప్పటి వరకు బాయ్.